మన గౌరవాన్ని మనం ఎలా పెంచుకోవాలి? నేను చెప్పినట్టు చేయండి. అట్‌లీస్ట్ కొంచెం ట్రై చేయండి. కొంతమందిని మనం ఇంటికి పిలుస్తాం. మా ఇంటికి రండి అని చెప్పేసి. ఒక్కసారి పిలవండి. మళ్ళీ మళ్ళీ పిలవద్దు. ఫోర్స్ చేయొద్దు. జెంటిల్‌మెన్ లాగా ఉండండి. మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి మనకి. మన ఫేస్ ఎప్పుడు కళగా ఉండాలి. నవ్వుతూ ఉండాలి. మన మెయింటెనెన్స్ చూసినప్పుడు, అందరూ చూసినప్పుడు ఇంప్రెసివ్‌గా ఉండాలి. మాట్లాడండి. మాట్లాడే ముందు వినండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడొద్దు. నోరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆలోచించి మాట్లాడాలి. లూజ్ టంగ్ అస్సలు వద్దు. స్నేహం చేయండి. ప్రేమించండి. అంతేగాని ఓవర్‌గా ఏది చేయొద్దు. ఎవరిని ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేయొద్దు. మరి టూ మచ్‌గా అటాచ్‌మెంట్ ఉంచుకోవద్దు. అంటనట్టుగా ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా బాగుంటుంది. అనవసరంగా ఎవరి లైఫ్‌లో డీప్‌గా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వద్దు. నీ లైఫ్ నీది. ఎండ్ ఆఫ్ ది డే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎవరైనా పిలవకపోతే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళొద్దు. పిలిస్తేనే వెళ్ళాలి. పిలవని పేరానికి వెళ్ళొద్దు అని పెద్దలు అంటూ ఉంటారు. మన వాల్యూని మనమే రక్షించుకోవాలి. మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. మన గురించి ఎప్పుడు ఎవ్వరితో నెగెటివ్‌గా, బ్యాడ్‌గా వాళ్ళ ముందు ప్రెజెంట్ చేసుకోవద్దు. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. భయపడొద్దు. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడే ముందు పర్ఫెక్ట్‌గా నవ్వుతూ హ్యాపీగా స్వార్థం లేకుండా మాట్లాడండి. అండ్ ఎవ్వరి లైఫ్‌లో కూడా వెళ్ళి మనం తల దూర్చవద్దు. అనవసరంగా వాళ్ళు అడక్క ముందే సలహాలు ఎప్పుడు ఇవ్వద్దు. వాళ్ళు అడిగితే ఆలోచించి సలహాలు ఇవ్వండి. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేసుకుంటారు. నువ్వు 100 సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళకి అనిపించిందే చేస్తారు. సో లైట్‌గా జస్ట్ అంటనట్టు రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మనకి చాలా ఇంపార్టెంట్. మన మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. మీ గురించి టైం స్పెండ్ చేసుకోండి. ఫస్ట్ మనం, దాని తర్వాత ఏదైనా సరే. ఫస్ట్ మనం, మన ఫ్యామిలీ, దాని తర్వాత ఎవరైనా సరే. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫాలో చేయండి. ట్రై చేయండి. అప్పుడు మీ గౌరవం మీకు దక్కుతుంది.